రేవంత్ రెండేళ్లలో చేసిన పనులు చెప్పి ఓట్లు అడగాలి అంటున్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. కేసీఆర్ కేటీఆర్లను తిట్టడమే రేవంత్ పనిగా పెట్టుకున్నారు అంటున్నారు. రేవంత్ కు బూతులు మాట్లాడడమే తెలుసు అని విమర్శిస్తున్నారు జగదీష్ రెడ్డి. జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ నే కోరుకుంటున్నారు అంటున్నారు ఆయన. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు నా పరిపాలన వల్ల మీకు ఇంత సౌకర్యం కలిగించినా, ఇంత అద్భుతం చేసినా దీన్ని చూసి ఓట్లేయండి అని అడగాలి. కానీ నిన్న మొన్న వరుసగా రోడ్ షోలు చూస్తే ఏ ఒక్క చోట కూడా కేటీఆర్ చెప్పం, కేసీఆర్ చెప్పం తప్ప బూతులు తప్ప ఇంకోటి కనబడతలేదు. నిజమే, ఇవాళ 100% జూబ్లీహిల్స్ ప్రజలు కేటీఆర్ పరిపాలన, కేసీఆర్ పరిపాలనే కావాలి, ఆ 10 ఏళ్ళే బాగున్నాం, కేటీఆర్ వల్లనే ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది, పేరుకు జూబ్లీహిల్స్ నియోజకవర్గమైన వాస్తవానికి మొత్తం ఇక్కడ 90% మంది ప్రజలు బస్తీలలోనే బ్రతుకుతున్నారు, మా బస్తీలు బాగుపడినాయి, మా ఇంట్లో ముందట రోడ్లు వచ్చినాయి, మాకు కాస్త మంచినీళ్ళు వచ్చినాయి, మాకు కరెంట్ వచ్చింది అంటే కారణం కేసీఆర్ కేటీఆర్ అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. దాని మీదనే ఓట్లు వేయబోతున్నారు. రేపు రేవంత్ రెడ్డి దాని నుంచి మరల్చడానికి, దృష్టిని మరల్చడానికి 10 సంవత్సరాల పాలనకి 2 సంవత్సరాల పాలనకు పోలిక చేసుకుంటున్న విషయాన్ని తెలిసే పక్కదారు పట్టించడం కొరకు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చిన బూతులు మాట్లాడుతున్నాడు. ఏ ఒక్క చోటికి పోయినప్పుడైనా ఇగో మీ ప్రాంతంలోకి ఇబ్బంది ఉంది, మీ బస్తీలోకి ఇబ్బంది ఉంది అనే మాట ఒక్కటి కూడా, షేక్పేటలో ఈ సమస్య ఉంది దీన్ని పరిష్కరిస్తా, బోరబండలో ఈ సమస్య ఉంది దీన్ని చూస్తా, లేదా రామద్నగర్లో ఈ సమస్య ఉంది, ఎర్రగడ్డలో ఈ ఇష్యూ ఉంది, యూసగూడలో ఈ సమస్య ఉంది, లేదా బెంగళరావు నగర్లోనూ సోమాజిగూడలో ఇటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చినాయి, నేను చేస్తా అనే మాట ఒక్కటి కూడా లేదు. కేవలం వచ్చినప్పుడల్లా బూతుల స్థాయి పెంచుకుంటూ బూతులు మాట్లాడుతున్నాడు, పొద్దున సర్వే చేయించుకుంటున్నాడు, ఇంకో శాతం తగ్గుతుంది తప్ప రోజు పెరుగుతలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ కనబడతా ఉంది రోజు రోజుకి. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ మాటలు మాట్లాడితే మంచిది వాస్తవానికి. లేదా ఇంకొక భయం పట్టుకున్నట్టు ఉంది. ఆయన చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ ఒక్క ఉప ఎన్నికకి ఎందుకు ఇంత భయపడుతున్నాడు అని ఆలోచిస్తే నిజంగానే ఆయన భయానికి కూడా కారణం కనబడుతుంది. ఎందుకంటే ఈ ఉప ఎన్నిక తర్వాత ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ అయిన మహేష్ కుమార్ గౌడ్ గారు ఇంకోరో ముఖ్యమంత్రి అవుతారనేది కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఆయన మాటల్ని వాళ్ళే అసహించుకుంటున్నారు. మాకు ప్రచారంలో ఎదురైన చాలామంది కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్నారు, ఏలా మన మావాడు వస్తే వచ్చిపోయినప్పుడు ఇంత తగ్గుతుంది తప్ప ఉపయోగం లేదు, కేటీఆర్ గారు వస్తేనే జోష్ వస్తుంది, మావాడు వచ్చిపోతేనే మా వాళ్ళు నీరసపడుతున్నారు, ఈ బూతులు తిట్టుకుంటూ పోతే ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు మనకి అని చెప్పి కాంగ్రెస్ నాయకులే మాట్లాడుతున్నారు.